ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ వీడియో అయితే చాలా బాగుంటది. కానీ నాకొక చిన్న డౌట్ ఉంది. ఎవరైనా మన సబ్‌స్క్రైబర్ ఈ డైలాగ్ మీద ఇంతకుముందు చేసిన నాకు ఆ వీడియో ఉంటే ఒకసారి లింక్ సెండ్ చేయండి. నేను పిన్ చేస్తాను వీడియో. ఇప్పుడు డెమో చూద్దాం. ఆ సైదులు గడికి చెప్పు. నా నెత్తురు కూడికెక్కువ, నా కత్తికి పదునెక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలొస్తే తలకాయలు లేచిపోతాయి. డెమో వీడియో చూశారు కదా! ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వస్తే మ్యూట్‌లో పెట్టేస్తాను మ్యూజిక్ అనేది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. చాలా బాగుంటది. ఇంతకుముందు మీకు చెప్పాను ఒకటి. ఒకవేళ ఈ వీడియో చేసి ఉంటే ఆ వీడియో లింక్ సెండ్ చేయండి. నేను పిన్ చేస్తాను. ఎందుకంటే ఆ స్టైల్ కూడా మీకు చేసుకోనికి ఉంటది. కాబట్టి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినది చేసుకోండి. వీడియో మిస్ చేయకండి. కొన్ని చెప్పాలి మీకు. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ అండ్ సింపుల్‌గా చెప్పేసాను. మీకు పెద్ద లెంత్ కూడా ఏముండదు. కాబట్టి లాస్ట్ వరకు అయితే చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ఎందుకంటే ఇంకోటేందంటే ఇందులో ఒక నిమిషం బీట్ మార్క్ ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే మీ దగ్గర ఉండొచ్చు నేను అనుకుంటున్నా మాక్సిమం ఎందుకంటే చాలా వీడియోస్‌లో యూజ్ చేసినాం. ఉంటే మంచిది. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ఎంఎల్ ఎవరైనా యూజ్ చేస్తే మీరైతే ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఎవరైనా యూజ్ చేస్తే ఒక ఫోటో అయితే ఇస్తాను. బ్యాక్ సైడ్‌లో మీకైతే ఒక రౌండ్ ఫోటో కనిపిస్తుంది కదా! ఆ ఫోటో మీకు యూజ్ అవుతుంది. లేకపోతే మాక్సిమం అందరూ ప్రీసెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఓకేనా? ఓకే. అది ఇంకోటేందంటే ఇక్కడ మీకైతే ఒక ఫోటో కనిపిస్తుంది రెడ్ కలర్‌ది. ఓకే. ఆ ఫోటో అనేది మీరైతే హైడ్ చేస్తే మీకు బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉంటది. హైడ్ చేయకుండా ఇలాగైతే ఉంటది. అది రెడ్ కలర్‌లో ఎందుకు పెట్టానంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ అయితే రెడ్ కలర్‌లో ఉంది కాబట్టి కొంచెం లుక్ అయితే బాగుంటదని. ఓకే. చూడండి బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనం కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే గ్రూప్ కనిపిస్తుంది. దానిపైన హెచ్‌డీఆర్ అయితే ఉంటది. హెచ్‌డీఆర్ ఎక్కడైతే ఉందో అక్కడనే పెట్టండి. ఇది ఆటోమేటిక్‌గా మీరు దీనికి పైన ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కింద ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మాత్రమే రీప్లేస్ పెట్టండి ఇది. ఓకే. ఒక ఫోటో రీప్లేస్ పెట్టాను. ఫోటో సెట్ అయింది. సేమ్ గ్రూప్ ఉంటది ఇక్కడ. గ్రూప్‌లోకెళ్ళి సేమ్ ఫోటోని మళ్ళీ యాడ్ చేయండి ఇక్కడ గ్రూప్‌లో. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి కింద ఉంటది ఫోటో. సేమ్ ఫోటోని మళ్ళీ యాడ్ చేయండి. సేమ్ ఫోటో యాడ్ చేసినప్పుడు మీరు కలర్ అండ్ ఫిల్‌లో మాత్రమే రీప్లేస్ పెట్టండి దీన్ని మీరు. ఓకే. 2 ప్లేస్ అనేది కరెక్ట్‌గా ఉంటది. కనిపించినగా కూడా బాగా కనిపిస్తది. ఇక్కడ చూడండి. ఒకవేళ మీకు అది బ్యాక్ సైడ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా! అది మీకు నచ్చకపోతే రిమూవ్ కూడా చేసుకోవచ్చు మీరు బ్లాక్ అండ్ వైట్ అనేది. ఓకే. బాగా అనిపిస్తుంది. ఓకే. బ్యాక్‌కొద్దాం ఇప్పుడు. షేక్ పెట్టి ఇచ్చాను మీకు. ఓకేనా? షేక్ అయితే ఓపెన్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ 15 లేయర్స్ ఉంటది. కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి కరెక్ట్‌గా ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి 12 సెకండ్ 9 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం దీనికి కలర్ గ్రేడింగ్ ఆల్రెడీ అంటే హెచ్‌డీఆర్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటది. ఇక్కడ చూడండి దీన్ని హైడ్ చేస్తే హెచ్‌డీఆర్ అనేది పోతుంది. కాబట్టి మీరు అది ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లోనే ఉంచండి. ఓకే. ఇప్పుడు మనం ఇందులో చాలా తక్కువ ఫోటోస్ అయితే యూజ్ అవుతుంది. నేను నిజంగా యూజ్ చేసింది ఇందులో 5 ఫోటోస్ మాత్రమే. ఇక్కడ 3 లేయర్స్ ఉంటది. అంటే బీట్ మార్క్ మధ్యలో 3 ఫోటోస్ ఉంటది కాబట్టి ఒకటే ఫోటో రీప్లేస్ పెట్టండి. మళ్ళీ దాని తర్వాత ఇంకో ఫోటో ఇలా. ప్రతి ఒక్కటి మీరు ఈజీగా రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు దీన్నైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.